అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తాను అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఛానల్పై పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. నిన్న ఒక పత్రికలో ఒక యూట్యూబ్ ఛానల్లో నాపై తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలు భూమి తప్ప నాకు ఎక్కడా కూడా చిన్న ఆస్తి కూడా లేదు. దానికి నేను నా కుటుంబ సభ్యులు ఎవరైతే మీరు ఆధార్ కార్డు ఏది అడిగినా అవన్నీ నేను ఇస్తాను, ఎక్కడున్నా అది నేను ప్రజలకే రాస్తాను. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. వ్యక్తిగతంగా నేను ఏనాడు బాధపడలేదు. ఆవిడే పట్టించి 7 లక్షల రూపాయలు ఫైన్ వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అలాగే నిన్న వచ్చిన ఆరోపణలో కూడా ఎక్కడ నక్కపల్లి మండలంలో అధికారికమైన క్వారీలు ఏమీ లేవు. నక్కపల్లి మండలం నుంచి ఎక్కడా గ్రావెల్ తరలించలేదు. మరి ఈవేళ మీ అందరికీ నా జీవితం తెలుసు, ఓపెన్ బుక్. గత ప్రభుత్వం గత 5-6 సంవత్సరాల క్రితం నేను 1 ఇయర్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. నేను మా నాయకత్వాన్ని అడిగి, మా నాయకత్వం అయితే ఇటువంటి సపోర్ట్ చేయదు, రాజకీయ ఆరోపణలు సహజం అన్నాయని చెప్పి మా గౌరవ అనితమ్మ గారు చెప్పడం జరిగింది.